ఉండేలాగా. సో, మనం ఇల్‌నెస్ అది ప్రివెంట్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ నుండి మనకొస్తాయి. అవి ఇంక్లూడ్ చేసుకోవాలి. డైటరీ ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ అనేది మనకి బాడీలో ఎస్పెషల్లీ గట్‌లో హెల్తీ బాక్టీరియా అనేది మనకు పెంచుతుంది. హెల్తీ బాక్టీరియా అనేది మన గట్‌లో పెరిగింది అంటే ఓవరాల్‌గా మన ఇమ్యూనిటీ గాని, డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ గాని ఇవేమీ లేకుండా, ఇన్‌ఫ్లమేషన్ లేకుండా మనకి హెల్ప్ అవుతుంది. అదే విధంగా బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకోవాలి. అండ్ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. సప్లిమెంటేషన్ అగైన్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్. ఎందుకంటే అడిషనల్ సప్లిమెంట్స్ ఏవైతే ఒమేగా ఫ్యాట్స్ అవ్వనివ్వండి, ఇలా ఏమన్నా తీసుకోవడం వల్ల కూడా మనకేంటంటే ఓవరాల్ హెల్త్ అది మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అదే విధంగా మేక్ ష్యూర్ యూర్ ప్రాక్టీసింగ్ ఆహ్, ఫిజికల్ యాక్టివిటీ, మెడిటేషన్ ఇది కూడా మనకి యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ అవి తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఈ స్ట్రెస్ అది తగ్గించడం ఆబ్వియస్‌గా ఇట్ విల్ హెల్ప్ యూ ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ ఆల్సో. ఈ విధంగా మనం ఏంటంటే ఇన్‌ఫ్లమేషన్ అనేది బాడీలో తగ్గించుకోవచ్చు. ఓకే. టాప్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వైటమిన్స్ ఏమేమున్నాయి అంటే వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఇ అండ్ వైటమిన్ కే. సో, ఇవి టాప్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వైటమిన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇవి మనం డెఫినిట్‌గా మన డైట్‌లో ఇంక్లూడ్ చేయాల్సుంటుంది. సో, సప్లిమెంట్ విధంగా చూసుకున్నట్లయితే ఎలాంటి సప్లిమెంటేషన్ మనం సజెస్ట్ చేయొచ్చు అని చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రోటీన్ విత్ గ్రీన్ టీ అండి. ప్రోటీన్ విత్ గ్రీన్ టీ జనరల్‌గా మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే గ్రీన్ టీ అనేది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. ఎస్పెషల్లీ మనకేంటంటే ఈజీసీజీ అని యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. గెలోకెటిటిన్ గ్యాలేట్ అనేసి. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ని రెడ్యూస్ చేయడంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఎవరికైతే గ్రీన్ టీ అంటే టీస్ అవి అలవాటున్నాయో, దాన్ని మనం ఏంటంటే గ్రీన్ టీతో మనం స్విచ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ గ్రీన్ టీ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ అది కూడా మనకి ఇన్‌ఫ్లమేషన్ రెడ్యూస్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గ్లూకోసమైన్. ఈ గ్లూకోసమైన్ అనేది మనకి జనరల్‌గా జాయింట్ హెల్త్ అది మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. చాలా మందికేంటంటే జాయింట్ దగ్గర ఇన్‌ఫ్లమేషన్ అది ఉంటుంది కాబట్టి వాళ్ళకేంటంటే గ్లూకోసమైన్ హెచ్‌సిఎల్ విత్ బోస్విలియా అనేది మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో అదే విధంగా మనకి ప్రోటీన్ ఉంది. ప్రోటీన్ కూడా మనకేంటంటే ఈ మజిల్స్ గాని ఏదన్నా డ్యామేజ్ ఉన్నా రిపేర్ అవ్వడానికి వాటికి హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ ఆల్సో. అండ్ అదే విధంగా మనకి వైటమిన్ సి కూడా ఇమ్యూనిటీకి అది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి మనకి సాల్మన్ ఒమేగా. సాల్మన్ ఒమేగాకేంటంటే ప్రో ఇన్‌ఫ్లమేటరీ ఏవైతే సైటోకైనెస్ ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయడంలో హెల్ప్ అవుతుంది. మెయిన్‌గా ఏంటంటే సాల్మన్ ఒమేగా మనకి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో అండ్ లైక్ ఆర్థరైటిస్ ఏమన్నా ఉన్నా కూడా హార్ట్ కండిషన్స్ ఏమన్నా ఉన్నా ఇవేంటంటే హెల్తీ ఫ్యాట్స్ అనేది ప్రమోట్ చేస్తుంది ఒకటి మనందరికీ తెలిసిందే. దాంతో పాటు ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఎనీవన్ హూ ఈస్ కమింగ్ విత్ ఇన్‌ఫ్లమేషన్ వాళ్ళకేంటంటే మనం సాల్మన్ ఒమేగా అనేది కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఇలా పార్కిన్సన్స్ కండిషన్ ఇలా ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళకి కూడా మీరేంటంటే సాల్మన్ ఒమేగా అండ్ వైటమిన్ డి కూడా మనం ఏంటంటే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. వైటమిన్ డి అనేది మనకి ఇమ్యూన్ ఫంక్షన్‌ని రెగ్యులేట్ చేసి క్రోనిక్ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుందనమాట. పర్టిక్యులర్‌లీ వైటమిన్ డి అనేది ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల ఏవైతే ఇన్‌ఫ్లమేషన్ ఉందో అవి తగ్గించడంలో మనకేంటంటే హెల్ప్ అవుతుంది. అదొకటి. అండ్ దాంతో పాటు మనకి కాన్సంట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దీంట్లో కూడా మనకేంటంటే డిఫరెంట్ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి కూడా మనకేంటంటే ఇన్‌ఫ్లమేషన్ అది తగ్గించడంలో బెనిఫిట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా సప్లిమెంటేషన్స్ అవి మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అండ్ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్‌ఫ్లమేషన్ అనేది అంత కాంప్లికేటెడ్ టాపిక్ కాదండి. చాలా సింపుల్ టాపిక్. మీకు ఏదన్నా ఫర్దర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద చాట్ బాక్స్. విత్ దిస్ ఐయామ్ కంక్లూడింగ్ మై సెషన్ ఫర్ టుడే అండి. మీ అందరికీ అర్థమైందనే నేను అనుకుంటున్నాను. బట్ దెన్ ఎనీ అదర్ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కైండ్లీ మెన్షన్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్.